వెల్కమ్ టు జై9 టుడే. నేడు డీసీసీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ రాష్ట్ర అసెట్స్ కమిటీ చైర్మన్ చేవూరు దేవకుమార్ రెడ్డి చేతుల మీదుగా నెల్లూరు జిల్లా మండల అధ్యక్షుల నియామక పత్రాలను ఆయా వ్యక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు ఈ నియామక పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మండల అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన వారు ఇది అలంకారప్రాయంగా భావించరాదని, తప్పనిసరిగా ఎవరి వంతు వారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేడు రాష్ట్రంలో రాత్రికి రాత్రి అక్రమ పొత్తులతో బయలుదేరిన ఒక పార్టీ ప్రజలు 151 సీట్లతో అత్యధిక మెజార్టీని అందించినా పరిపాలన సక్రమంగా అందించలేని మరొక పార్టీ ప్రజలకు మేలు చేస్తామని ఓట్ల కోసం బయలుదేరాయని, గత దశాబ్ద కాలంలో ఈ రెండు పార్టీలు ప్రజలకు ఎంతమాత్రం మేలు చేశాయో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలన్నారు. అవకాశవాద రాజకీయాలు నేర్పే రాజకీయ పార్టీలను గాని, రాజకీయ నాయకులు గాని ప్రజలు నమ్మరాదని, గతంలో చంద్రబాబు బీజేపీని దూషించి ఈ రోజు అదే పార్టీతో చేతులు కలిపారని విమర్శించారు. ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉంటారో, ఎప్పుడు బీజేపీ పార్టీతో కలుస్తారో ప్రజలకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా గతంలో పవన్ కళ్యాణ్ బీజేపీని తీవ్రంగా విమర్శించారని, పదే పదే పాచిపోయిన లడ్డూలంటూ విమర్శించిన పవన్ కళ్యాణ్ నేడు బీజేపీతో జతకట్టే ప్రజల ముందుకు వస్తే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతో ఉందని, రాష్ట్రంలో వైఎస్ షర్మిల సారథ్యంలో పార్టీ బలోపేతమవుతూ ఉందని, దేశంలో కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష నియామక పత్రాలు అందుకున్న వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ రాష్ట్ర అసెట్స్ కమిటీ చైర్మన్ చేవూరు దేవకుమార్ రెడ్డితో పాటు పీసీసీ ఉపాధ్యక్షులు ఉడతా వెంకట్రావు, పీసీసీ అధికార ప్రతినిధి లేళ్లపాక సురేష్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ తలారి సుధాకర్, సీనియర్ నాయకులు చింతల వెంకట్రావు, నెట్రపాక మోహన్ రెడ్డి, డాక్టర్ జాలే వాసుదేవనాయుడు, దుద్దలూరు రమేష్ నాయుడు, నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ ఫయాజ్, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మోహన్, సిటీ మహిళా అధ్యక్షురాలు మంజుల, డిస్ట్రిక్ట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ హుస్సేన్ బాషా, డిస్ట్రిక్ట్ మైనారిటీ ప్రెసిడెంట్ ఉల్లావుద్దీన్, ఎన్ఎస్యూఐ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ యామాల రాజా మరియు వివిధ నియోజకవర్గ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల అపాయింట్మెంట్ ఆర్డర్స్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అపాయింట్మెంటు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు నూతనంగా అపాయింట్ చేసి జిల్లాలో ఉత్సాహంగా పనిచేసేటటువంటి సీనియర్ నాయకుల్ని, అలాగే నూతనంగా అపాయింట్ చేసిన మండల పార్టీ అధ్యక్షులందరినీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకి కొద్ది సమయం ఉంది ఎన్నికల్లో. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఆ మండల పార్టీ అధ్యక్షుల మీద ఉందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన సంక్షేమం, గతంలో చేసిన అభివృద్ధి, ఈ రాష్ట్రానికి దేశానికి ఎంత అవసరమో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతైనా ఉందని చెప్పి ప్రధానంగా అర్బన్ ఏరియాలో సిటీ అధ్యక్షులు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులకి ఎంత బాధ్యత ఉందో అంతకు మించి బాధ్యత మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల మీద ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి బాధ్యత. అలంకారం అనుకోకుండా బాధ్యతగా అనుకొని ప్రజల్లోకి పోయి కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలవండి అని చెప్పి సమయం ఆసన్నమైంది. రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎవరిని నిర్ణయించినా అధిష్టానం దృష్టికి పోయి ఉన్నాయి, అన్ని పరిశీలన చేస్తున్నారు. పెట్టినటువంటి అభ్యర్థులందరూ ఏ ఒక్కరికి ఇచ్చినా కూడా నిరుత్సాహపడకుండా అందరూ కలిసి ఆ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, కోరుకుంటున్నాను. అలాగే రాహుల్ గాంధీ గారు ఈ దేశ భద్రత కోసం, ఈ దేశంలో మతతత్వాన్ని పారదోలాలని జోడో యాత్ర మొదలుపెట్టి దిగ్విజయంగా 4060 కిలోమీటర్లు
మొదటి విడత మొదలుపెట్టి విజయవంతంగా ఆయన పూర్తి చేసుకొని రెండో విడత భారత్ న్యాయయాత్రని ప్రజల్లోకి మమేకమవుతూ యాత్రని అన్ని రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టేది మనందరం కూడా మీడియా ద్వారా చూస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఇందిరమ్మ మనవడు. రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. ఈ దేశ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఒక చేతుల్లో ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ దేశంలో మార్పు రావాలన్నా, ఈ దేశంలో గత వైభవం రావాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందే తప్ప భారతీయ జనతా పార్టీ లాంటి మతతత్వ పార్టీకి ఏమాత్రం అర్హత లేదని చెప్పి సంకోచం లేకుండా ప్రజల్లోకి ఈ నినాదాన్ని తీసుకోవాల్సిన అవసరం. నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు మొన్నటిదాకా మోడీ గారిని తిట్టకుండా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. ఈ దేశంలో దుర్మార్గమైనటువంటి పాలన ఏదన్నా ఉన్నా మన రాష్ట్రాన్ని బలి చేసిన నరేంద్ర మోడీ అని చెప్పినటువంటి వ్యక్తి అర్ధరాత్రి చేతులు కలిపి ఎన్డీఏ కూటమిలో చేరిపోయినటువంటి మహానుభావుడు ఎవరన్నా ఉన్నాడు ఈ భారతదేశ చరిత్రలో అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారని చెప్పగలుగుతాను. నాకు 40 years ఇండస్ట్రీ అంటాడు, ఇటువంటి పనులు చేస్తాడు మహానుభావుడు. ఏ రోజు కాంగ్రెస్తో చేతులు కలుపుతాడో తెలీదు, ఏ రోజు బీజేపీతో చేతులు కలుపుతాడో కూడా తెలియదు. ఇటువంటి అవకాశవాద రాజకీయాలకి, ఇటువంటి అవకాశ రాజకీయ నాయకుడికి తగిన గుణపాఠం చెప్పాలి. మతతత్వ పార్టీ అయిన బీజేపీతో చేతులు కలిపి ఎన్నికలకు వచ్చి జనాన్ని మోసం చేయాలనేటువంటి ఈ పార్టీలన్నీ కూడా జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక మార్లు బీజేపీని దూషించాడు. లడ్డు కావాలా, లడ్డు కావాలా, ఇటువంటివన్నీ వింటుంటే ఈ విధమైనటువంటి దుందుకుడు వ్యవహారాలు చూస్తుంటే ఇటువంటి ఆలోచనలు దేశానికి రాష్ట్రానికి ఏది మేలో అది చేసి ఇది చేస్తామని చెప్పి ఓటడగాలి తప్ప ఈ విధమైనటువంటి కూటముల్ని కూడేసుకొని ప్రజల్లోకి వస్తే ప్రజలు గమనిస్తున్నారు, మీకు తగిన గుణపాఠం చెప్తారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు జనమంతా. మార్పు వస్తుంది, కాంగ్రెస్ అవసరం ఉందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నాం. అందరూ పక్షాన మేమందరం పేరు పేరున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ రోజు నుంచి పని మొదలుపెట్టండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే దేశ భవిష్యత్తు అని చెప్పండి. గతంలో చేసినటువంటి అభివృద్ధి, గ్రామాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ చేసింది. 3 ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.